కేటీఆర్ భూపాలపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి శ్రీధర్బాబు. 1,20,000 కోట్ల రూపాయలతో బ్యారేజీ కట్టి ప్రక్కన ఉన్న మంథని, భూపాలపల్లి, వరంగల్ ప్రాంతాలకు ఒక్క చుక్క నీరివ్వకుండా నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. కేటీఆర్ కన్నెపల్లి పర్యటన ఒక రాజకీయ దురుద్దేశమని, రైతులను పక్కదారి పట్టించే ఎత్తుగడని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ లో 680 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్లు పనిచేయట్లేదని, వాల్ కూలిపోయిందని, అందుకే మీరు నిర్మించిన లోపాలను మీరే గుర్తించాలని కేటీఆర్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోలేదని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. వారు ఇచ్చిన డిజైన్ లోపాల వల్ల ఈ విధమైన ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న అధికారులే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఆనాడు ఉన్న ప్రభుత్వంలో పనిచేసిన ఇంజనీర్లుగానే మిగిలిపోయింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత, వారి పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇంజనీర్లుగా అవతారం ఇచ్చింది. మరి ఈ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు భజన చేసి రోడ్డు కడుతున్నారు. భూపాలపల్లి కానీ, వరంగల్, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు మేడిగడ్డ వద్ద మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేడిగడ్డ వద్ద నీటి నిల్వ లేకపోయినా పంపులు ఆన్ చేయవచ్చని కబుర్లు చెప్తా ఉన్నాం. అసలు నీటి నిల్వ ఉండాలంటే పాండ్ లెవెల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం తెలిసి వాళ్ళకి తెలియక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కావచ్చు, అని నేను తెలియక అనలేదు. ఎందుకంటే 10 సంవత్సరాల మంత్రిగా ఉన్న సోదరుడు ఈరోజు పాండ్ లెవెల్కి సంబంధించి అంతవరకు నీటి నిల్వ ఉంటే తప్ప ఎత్తిపోయే అవకాశం ఉండదని తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే ఈరోజు ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులను రెచ్చగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఏ సమయంలో మోటార్లు ఆన్ చేయాలనేది మేముగా చూసుకునేది ఇంజనీర్లు చూసుకుంటాం. మీలాగా మేము చెప్తా ఉన్నాం. ఇంజనీరింగ్ నైపుణ్యత ఉన్న మీలాగా మేధావులు ఉన్నాం. దానికి సెపరేట్ గా ఇంజనీర్ మేధావులు ఉంటారు. మీరు ఇంజనీర్ల అవతారం ఎత్తి తెలంగాణ యావత్తును కూడా సిగ్గుపడేలా చేసి